అమరావతి రాజధాని జేఏసీలో విభేదాలు బగ్గుమన్నాయి. అమరావతిలో జరిగినటువంటి అభివృద్ధి పనుల కొరకు వరల్డ్ బ్యాంక్ నిధుల ఖర్చుకై సిఆర్డీఏ ఏర్పాటు చేసిన సిటిజన్ కమిటీలో అసలైన ఉద్యమకారులను అన్యాయం జరిగిందని అమరావతి దళిత బహుజన జేఏసీ కన్వీనర్ చిలుకు బసవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాయపూడిలో బసవయ్య విలేకరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. పౌర సలహాల మండలి కమిటీలో అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కేసులు ఎదుర్కొన్నటువంటి వారికి స్థానం కల్పించాలని కోరారు. ఉద్యమ సమయంలో పోలీసులు హింసలు ఎదుర్కొని పలు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వారికి స్థానం కల్పించలేదని విమర్శించారు. రాజధాని ఉద్యమంతో సంబంధం లేని వారికి కమిటీల్లో చోటు కల్పించడం దారుణమని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కల్పించుకొని సరైన న్యాయం చేయాలని చులుక బసవయ్య కోరారు. అయితే రాజధాని అమరావతి కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి రైతులు మర్చిపోయారు ఈ కమిటీ ప్రకటించినటువంటిది. రాజధాని అమరావతి కోసం 30-40 కేసులు పెట్టించుకున్నటువంటి రైతుల్ని, రైతు కూలీల్ని మర్చిపోయారు ఈ అడ్వైజర్ కమిటీ. రాజధాని కోసం ఇప్పటికీ కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ, కేసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి మహిళా తల్లుల్ని మర్చిపోయారు ఈ అడ్వైజర్ కమిటీ. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అమరావతి కోసం పోరాడినటువంటి ఈ మహిళా తల్లిని ఎందుకు మర్చిపోయారు? ఈ తల్లిని పోలీసుల చేత బూటు కాళ్లతో తన్నించుకున్నటువంటి ఈ తల్లిని ఎందుకు మర్చిపోయారు? పోలీసుల చేత హింసించబడి, వేధించబడి, లాఠీ దెబ్బలు తిన్న వీళ్ళని ఎందుకని మర్చిపోయారు? పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కూడా కేసుల చుట్టూ తిరుగుతున్నటువంటి వీళ్ళని ఎందుకు మర్చిపోయారో ఒక్కసారి గుర్తు చేసుకొని గమనించాలని చెప్పేసి సిఆర్డీఏ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేవలం ఈ కమిటీలో రాజధాని అమరావతి కమిటీ అంటే ఎవరుండారు? ధనవంతులేనా ఉండాల్సింది? లేదా ఒక పార్టీ వర్గాల వారైనా ఉండాల్సింది? ఎందుకని సమన్వయం చేయలేకపోయారు ఈ కమిటీలో? ఈ కమిటీలో ఒకసారి నేను చూసినట్లయితే అసలు ఈ ప్రాంతంలో ఓట్లేని వ్యక్తులు కూడా ఈ కమిటీలో వేసుకున్నారు. ఇది అంత విచిత్రంగా ఉందంటే అంత విచిత్రంగా ఉంది. అయితే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాజధాని అమరావతి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులను మర్చిపోకండి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు